ఇంకా 7వ అధ్యాయం, క్షమించే 8వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 8:6. చదవండి ఎవరైనా. ఈయన అయితే మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. మరి శ్రేష్టమైన యాజకత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రాముఖ్యంగా మనము ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది, కానీ కొద్ది నిమిషాలు మాత్రమే మీ దృష్టికి ఈ వాక్యాలు తీసుకొస్తాను. ఆ తర్వాత 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను 4 సైనికుడెవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వానిని పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. 5 మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. 6 పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలముల్లో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెప్పండి. లేఖనములో మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి శ్రేష్టమైన యాజకత్వాన్ని చేశారు ఈ లోకంలో. యాజకత్వం అనగా దేవుని సేవ. అయితే ఇక్కడ ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, ఆ యాజకత్వం ఆయన చేసి ఉన్నప్పుడు ఆ యాజకత్వంలోకి ఆయన ఎలా వచ్చాడంటే మెల్కీసెదెకు యొక్క క్రమంలోకి వచ్చాడు. మెల్కీసెదెకు ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సేవ జరిగించి పరలోకాన్ని ఉన్నాడో అదే సేవా క్రమంలో, పరిశుద్ధాత్మ దేవుని సేవా క్రమంలోనే యేసు ప్రభు వారు దేవుని సేవ చేయటానికి ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఇక్కడ ఈ సేవా క్రమంలో పోరాటం ఉంటుంది. ఈ సేవను గురించి అంటే ఇప్పుడు నేనేదో సేవ చేస్తాను దాని గురించి కాదు మాట్లాడేది. మన ఆత్మ సంబంధమైన జీవితంలో పోరాటం అనేది ఉంటుంది. దీంట్లో మనం అందరము కూడా ప్రార్థించి యుద్ధములో విజయం పొందాలి, ప్రార్థించి యుద్ధం చేయాలి. ఆమేన్. జయ జీవితం ఎలా వస్తుందంటే, జయ జీవితం ఎలా వస్తుందంటే ప్రార్థించుట వలన మాత్రమే ఇది సాధ్యం. ఇప్పుడు సైనికుడైనటువంటి వాడు యుద్ధములో ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా తాను చేయవలసిన యుద్ధము నేర్చుకుంటాడు. నేర్చుకొని దాని ప్రకారం యుద్ధం చేస్తాడు. యాజకుడైన వాడు కూడా అంతే, ఆ యాజక క్రమాన్ని నేర్చుకొని దాని ప్రకారమే సేవ చేస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్న దాని ప్రకారమే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అయితే పోరాడేటువంటి పరిస్థితి ప్రతివానికి ఉంది ఈ లోకంలో. జట్టి అయిన వాడు అని రాయబడింది అక్కడ. అంటే ఏంటి దాని అర్థం? ఒక పర్ఫెక్ట్ హార్ట్ కలిగి, ఒక దైవికమైనటువంటి ఉద్దేశము కలిగి, పట్టుదల కలిగి ఈ జీవన సంబంధమైన పోరాటములో మనం పోరాడుతున్నప్పుడు వాటికి సంబంధించి గొప్ప ధైర్యాన్ని మనమే నింపుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎస్.
అది ఎలా వస్తుంది ఆ ధైర్యము? ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు చిక్కున్న రకరకాల సమస్యలు చిక్కున్న మనకి ప్రభువునందు మనకేం కలుగుతుందంటే, సైనికుడిగా విజయం రావాలంటే దానికి సంబంధించింది మనం చేయాలి. అదేంటి అంటే ప్రేయర్ఫుల్ లైఫ్. చేయగలమా? సమస్యల్లో ఉండి మనం ప్రార్థన చేయగలమా? మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. సమస్యల్లో ఉండి మనం ప్రార్థన చేయగలమా? చేయాలి. మంచి సైనికుడు పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో వాడు విజయం పొందాలంటే ఆ సైనికుడైతే యుద్ధము చేయాలి, ఈ సైనికుడైతే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నిజంగానే మనమందరము దేవుని యొక్క సైన్యమై ఉన్నాం. ఈ సైన్యంలో చేరిన వాడు ప్రార్థన అనే ఆయుధం లేకుండా దేనిని మనము సాధించలేమని గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ ప్రేయర్ వీ కాంట్ రీచ్ ఎనీథింగ్. వీ కాంట్ గెట్ విక్టరీ ఇన్ ఎనీథింగ్ ప్రతి విషయములో. అందుకే మనము చేయించున్న ప్రతి విషయములోనూ ఆయన సన్నిధికి సమీపించి ప్రార్థించిన తర్వాత యుద్ధము చేయవలెను. ఆమేన్. ప్రార్థించిన తర్వాత ఈ జీవన సంబంధమైన పోరాటాలు పోరాడాలి. ఆమేన్. అప్పుడు మనకి విజయం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నమాట, మంచి సైనికుని వలె నీవు పోరాడు అని అంటాడు. ఈ లోకంలో మనందరికీ పోరాటాలు ఉన్నాయి. ఆమేన్. నా వైపు చూస్తున్నారు అందరూ. మనకి జీవితంలో పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ వస్తాయి. కానీ వీటిలో మనము ప్రార్థించి గెలవాలి. దేవుడు ఈ జీవన సంబంధమైన వాటిలో మనల్ని అన్నటికి చేయి విడిచిపెట్టేవాడు కాదు. గాడ్ నెవర్ లీవ్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనలు తెలియజేస్తున్నప్పుడు, క్రమం తప్పకుండా చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. అందరి మాట మనస్ఫూర్తిగా చెప్పండి, యేసయ్య నన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడని. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఏమీ లేని స్థితిలో ఉన్న దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టలేదా? నేను ప్రార్థనలో ఈ మాట చెప్తా ప్రతిసారి. పెంట కిప్పుల మీద ఉన్నటువంటి దీనుల్ని పైకి లేవనెత్తువాడవని కదా రాయబడి ఉన్నది. గొర్రెలతో దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడవ కాదా నీవు? ప్రభువా నాకేమీ లేదు, నీవు నాకు సహాయం చేయమని వేడుకున్నప్పుడు నేనెక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా అని అడగలేదా దావీదు? అడిగాడు, ప్రార్థించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా దినాలు ప్రార్థన చేశాడు. ఒకరోజు సమయం వచ్చింది, గొలియాతును పడగొట్టాడు, సింహాసనం ఎక్కాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకొక నిరీక్షణ ఉంది. నిస్సందేహంగా దేవుడు మనకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగు చేసి ఆశీర్వదించగలడు, బలపరచగలడు. నమ్మకత్వంలో నిలవగలిగితే, ఆయన వెంబడించగలిగితే, నమ్మకంగా వెంబడించగలిగితే నిస్సందేహంగా ఆయన మనల్ని లేవనెత్తి బలపరచగలడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఒక సైనికుని వలె ఉండు. నీ ముందర ఎందరో పడిపోవచ్చు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎందరో కూలిపోతుంటారు. వాళ్ళని చూసి నువ్వు భయపడి పారిపోతావా? యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరైనా కానీ పోరాడేవాళ్ళుగానే ఉండాలిగా. హల్లెలూయా. సమస్య ఉందని పోరాటం ఆపేయకూడదు. ప్రాబ్లం ఉందని ప్రార్థించటం ఆపకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎన్ని సమస్యలున్నా అవన్నీ అసలు ముందు పక్కన పెట్టేస్తాను. ఒక్క క్షణంలో ఈ పక్కన పడేసి ప్రార్థనలు కూర్చుంటా. గొప్ప ధైర్యం ఇచ్చేస్తాడు దేవుడు. అవే ఏ సమయమున మనము కృంగిపోకుండా మనల్ని తిరిగి లేవనెత్తుటకు, బలపరచుటకు ప్రభు ఎప్పుడు మనకు సమీపంగానే ఉంటాడు. ఆమేన్ అనాలి. ఆమేన్ అనాలి. నీకు తోడై ఉండి నీ పక్షా నుండి నడిపించగలగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆయన అడగాలి, నాతో ఉండని వేడుకోవాలి. నువ్వు నాతో పాటు రావాలి అని ఏఆర్ స్టీవెన్సన్ గారు మంచి పాట రాశారు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎవ్రీడే మార్నింగ్ అన్నీ పక్కన పెట్టి బైబిల్ ముందుకు పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసుకో. గొప్ప ధైర్యం, ఆదరణ కలుగు చేస్తాడు. మామూలు కాదు.
ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు అనబడిన వాడు ఎవరికి సమీపంగా ఉంటాడు? విరిగి నలిగిన మనసు ఉందా నీ దగ్గర? అయితే నీతో ఉంటాడు దేవుడు, నీకు సమీపంగా ఉంటాడు దేవుడు. విరిగి నలిగిన హృదయం కావాలి, విస్తారమైన బలులు ఆయనకు అక్కర్లేదంట. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమంట. హల్లెలూయా. అంటే ప్రార్థనలో నలిగిపోవాలి, ప్రార్థనలో సమీపంగా ఉండాలి దేవునికి. నీ ప్రతి విజ్ఞాపన మనస్పూర్వకంగా దేవునికి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ సైనికుని వలె ఉండటానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. కానీ మనం బలహీనపరచబడకూడదు. సైనికుడు ఎప్పుడు బలహీనం అవ్వకూడదు. ఆమేన్. సైనికుడు అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన సైనికులు ఎవరంటే మనమే. దేవుని స్తోత్రం చెప్పు. కొలసి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ విందాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన జీవం ఎవరితో ఉంది? యేసుతో ఉంది. మనము లోక సంబంధంగా మృతులైపోయాం. అది అనవసరం అనుకున్నాం ఆ బతుకు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం కాబట్టి మన జీవం ఎవరితో ఉంది? దేవునితో. అందుకే సైనికుడైన మనము, ఆత్మ సంబంధమైన సైనికులం మనము, దేవుని జీవం మనలో ఉంది కనుక మనమందరము కూడా భయపడక దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచి యుద్ధము చేయాలి. ఆమేన్. నమ్మకంగా ఉండాలి, ప్రార్థన చేయగలగాల. మీకు విషయం చెప్పనా? దావీదు గొలియాతుని పడగొట్టేటప్పుడు వెళుతూ ప్రార్థన చేశాడు, గ్రౌండ్లోకి వెళ్తూ ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యుద్ధ రంగమందు వెళుతూ, అంతకుముందు భక్తి గలవాడే, కానీ ఆ సమయంలో ఆ యుద్ధాన్ని దేవుని చేతిలోకి పెట్టాడు. హల్లెలూయా. నీ యుద్ధములు, నీ పోరాటములు, నీ కష్టములు, నీ ఏదైనా మొదట నువ్వు దేవుని చేతిలో పెట్టు, అప్పుడు నువ్వు తేలికవుతావు. ఆమె నేను చెప్పట్లేదు ఏంది ఎవరు. హల్లెలూయా. ఆమెను అని స్తోత్రం హల్లెలూయా అంటుంది. ఇంకా అదే సంతోషం. హల్లెలూయా. యేసు ప్రభువుకి అదే ఆనందం. హల్లెలూయా. నీ పోరాటములు, నీ యుద్ధములన్నీ కూడా నువ్వు చేయటం కాకుండా నువ్వు ప్రార్థిస్తూ దేవుని చేతిలో పెట్టు. అప్పుడు నీ మనసు ఏమవుద్దంటే తేలికవుద్ది. యుద్ధం ఆయన జరిగించేది, సమస్య ఆయన తీర్చేది, బాధలు ఆయన తీర్చేది, అన్నీ ఆయన మీద అన్నాడు కదా. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొని నన్ను ఉంది కదా. ఇంక నీకేళ దిగులు. మీరు మాస్టర్ గారు బాగానే చెప్తారా, ఇప్పుడు చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మా బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలని మీరు అనొచ్చు. నేనేమంటానంటే, నిజంగా నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, నీ బాధ తీసే ఆయన, నీ భారం అంతా తీసి ఆయన మీద మోపు. నువ్వే చూసుకోను. దేవుని స్తోత్రం చెప్పు. అప్పుడు నీ హృదయానికి నెమ్మది కలుగుద్దంట. నెమ్మది మొదట మనసు నెమ్మది కలిగితే దేవుని సంద మనసు కుదుటపడి అప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి యుద్ధము చేయాలి, ప్రార్థన చేయాలి, పోరాడాలి, గెలవాలి. ఆమేన్. నేను మీకు మిమ్మల్ని ఎలా పోరాడాలో చెప్తున్నాను. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు నాకు అన్ని డబ్బులు పంపి నాకు అయిపోయి నీరు చంపే బ్యాచ్ కాదు. మనం మీకు నేర్పుతున్నాను ఎలా యుద్ధం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, సమస్యలు ఎలా పోరాడాలి, ఎలా గెలవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ జీవము యేసుతో కూడా ఉంది. ఇంక భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. భారం నీ మీద పెట్టుకున్నంత కాలం నీ వల్ల కాదు. భారం దేవుని మీద పెడితేనే నువ్వు తేలికవుతావు. నా భారం తేలిగ్గా నా సులువయ్యా అని అంటున్నాడు ఆయన. నీ భారం నా మీద మోపు బాబు, నా కాడు ఎత్తుకొని ఆయన, అది తేలిక సులువు బాబు అని అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ మనకి మొదటిగా నువ్వు సైనికుని వలె ఉండాలి. రెండవది, జీవము క్రీస్తులో దాచబడి ఉంది కాబట్టి విజ్ఞాపనలు చేయటం ఆపకూడదు. ఆమేన్. ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి.
6వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. అంటే ఇక్కడ మనం అందరము కూడా దేవుని యొక్క మహాశక్తి అనేది ఒకటి ఉంది, ప్రభు శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి మనము ఆయన యందు బలవంతులై ఉండాలంట. ఆయన యందు, అందరు చెప్పండి అన్నమాట. ఎలా ఎలా సాధ్యపడుతుంది మనకది? ఆయన బలము మనలోకి ఎలా వస్తుంది? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులు ఎలా అవుతాం? ఇప్పుడు నువ్వు బలహీనురాలుగా కనపడుతున్నావు, సమస్యలను బట్టి బలహీనపరచబడుతున్నావు, శోధనలను బట్టి బలహీనపరచబడతావు. నిజంగానే మానవులకి ఇవన్నీ ఉంటాయి, కాదనట్లేదు. కానీ అందులో కూడా నువ్వు బలంగా ఉండటం ఎలా, అది నేర్చుకోవాలి. అది నిజంగా నేను చెప్పేది మీరు అనుసరించగలిగితే రోజు మీకున్న పెద్ద సమస్య కూడా చిన్నగా కనబడుతుంది. ఆమెనంటలేదు ఇది ఎవరు? నిజమే. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఈ యుద్ధము చేసేవాడు ప్రభునందు బలపడాలి. ప్రభువులో ఉన్నవాడు ఆయన యందు లేకపోతే బలం ఉండదు, ఆయన యందు నిలిచుంటే బలం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనము నిలిచి ఉన్న వారము, పడిపోయిన వారము కాదు. మరి ఇంకో మాట చెప్తా వినండి. దావీదు గారు రాజైన తర్వాత యెరూషలేం వచ్చాడు. యెరూషలేం వచ్చిన తర్వాత అక్కడ సియోను కొండ ఒకటి ఉంది. సియోను కొండ చెప్పండి, ఏంటది? అప్పటికి వచ్చి చూసేసరికి అప్పటికే అమాలేకీయుల యొక్క వేరొక జాతి వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేశారు, దాన్ని స్వాధీనపరుచుకున్నారు. అసలు అది యెరూషలేములో ఇంపార్టెంట్ ప్లేస్, అది సియోను. యెరూషలేము రాజధాని ఇశ్రాయేల్ దేశానికి. ఆ రాజధానికి వచ్చాడు రాజు అయిన తర్వాత దావీదు. వచ్చి చూస్తే ఏముంది? సియోను కొండ మొత్తం, అక్కడున్న కోట అదంతా కూడా శత్రువులు స్వాధీనపరుచుకుని ఉన్నారు. అది ఏం చేయాలో అర్థం కాలేదు దావీదుకి. వింటున్నారా మీరందరూ? ఏం చేయాలో అర్థం కాలేదు దావీదుకి. అమ్మా, ఇశ్రాయేల్ దేశాన్ని రాజు అయ్యాను, యెరూషలేము రాజధానికి వచ్చాను, శత్రువులు ఆల్రెడీ దీంట్లో కోటలో స్వాధీనపరుచుకుని ఉన్నారు. అమూల్యమైన కోట, ఇంపార్టెంట్ కోట అది రాజుకి. అక్కడి నుంచి పరిపాలన చేయాల్సిన వాడు శత్రు స్వాధీనం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక పారిపోయాడా? వెనుతిరిగే, అమ్మో నా వల్ల కాదు, నేను చేయించలేను బాబు, వాళ్ళ అమ్మ పెద్ద పెద్ద బలసాలు వాళ్ళు, నా వల్ల కాదని వెనక్కి వెళ్ళిపోయి వెను చూపాడా? భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు. జఫన్య శాస్త్రి గారి పాట ఇది. హల్లెలూయా. భయపడద్దు, వెన్ను చూపొద్దు, యేసు రక్తమే జయం. ఆమెను అంటలేదు ఏందండి మీరు? ఏ అలవాటు తెప్పి చెన్నమ్మ గారు అనట్లేదా? వాళ్ళ సహవాసులు కాముకుంటారు, అందుకని దేవుని స్తోత్రం. మీకు వాళ్ళది నేర్పిందా ఏమి? ఏం అర్థం కావట్లేదు నాకు. ఇలా సైలెంట్గా ఉంటారు వాళ్ళ దగ్గర. మీరు మౌనముగా ఉండకుడి, మీరు ఉత్సాహధ్వని చేయుడి. సియోనులో ఉత్సాహధ్వని ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సంతోషపడతాడంటే ఆయన స్తుతిస్తే. పాస్టర్ గారు ఏం నేర్పింది ఇంటికి పోయి అడుగుతారు. హల్లెలూయా. తనదొక వర్షన్, అందరికి ఒక వర్షన్ ఉండదు కదా. కృప అంతే కది. అది ఎన్నిసార్లన్నా స్పందించట్లేదు. అప్పుడు నేను ఏది అలవాటు చేసి నీకు దేంట్లో లేదు ఇప్పుడు అని సందేహం వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ మొదలుకు వచ్చి నేను నేర్పించాలా ఏమిటి అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడగాలి వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా నా సంఘాన్ని ఇట్ట చేసావు? ఆ సియోను కొండ స్వాధీనపరుచుకున్నారంట శత్రువులు. భయపడిపోయి పారిపోయి వెనుతిరిగి వెనక్కి వెళ్ళిపోయి నా వల్ల కాదు, నేనేం చేయలేను అనలేదు దావీదు ఒకటే ఉన్నాడు, యుద్ధము చేసి దాన్ని మనం స్వాధీనపరుచుకుందాం అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కోటలో ఉన్నోళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అరే దావీదు యుద్ధానికి వస్తున్నాడంట, కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు చెవిటోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ పోండ్రు, యుద్ధానికి పోండ్రు అన్నారంట. వాళ్ళల్లో వాడు ఒక్కొక్కడు అంత ఎత్తుంటాడు, రేకులు అంత ఎత్తుంటాడు ఒక్కొక్కడు. వాళ్ళల్లో కుంటోళ్ళు, వాళ్ళల్లో గుడ్డోళ్ళు మోగోళ్ళు అనమాట. ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు అంటే దావీదుకి పడదు, అసహ్యం అని వాళ్ళకి తెలుసు.
వాళ్ళతో యుద్ధం ఏం చేస్తాం, వద్దులే బాబు నాయన, వాళ్ళతో మనకెందుకు, వాళ్ళతో మనం యుద్ధం చేసి గెలిచేది వీరత్వమేనా? వీరత్వం అంటే కుంటోళ్ళు మోగోళ్ళతో యుద్ధం చేస్తే వీరత్వం అది కాదు కదా. ఏమిటి సైనికుడి లక్షణం? జట్టి అయిన అవతలోడు కూడా గట్టిగా ఉంటే ఆడితో పోరాడితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్డోడితో యుద్ధం చేసి నువ్వు వాడిని గెలిచానంటే అట్ట, నువ్వు చెన్న పైకి ఎత్తానంటే అట్ట. వాళ్ళు ఏమన్నారంటే దావీదికి వీళ్ళే ఎక్కువ, దావీదిని ఓడించేస్తారు మా వాళ్ళు, మేము ఎవరో రానవసరం లేదు, అరే మనలో ఎంతమంది గుడ్డోళ్ళు మోగోళ్ళు చెవిటోళ్ళు ఉన్నారు, అందరూ పోండరు యుద్ధానికి అన్నారు. దావీదికి ఈ విషయం తెలిసింది. ఇంత చీప్గా నన్ను ఆలోచిస్తాడా? ఆ కోటని స్వాధీనపరచుకోవటానికి కావాల్సింది ఏంటంటే భుజబలము, జ్ఞానము కావాలి, కానీ దేవుని సహాయము కూడా కావాలి. హల్లెలూయా. క్రైస్తవుడైన వానికి దేవుని సహాయం సమృద్ధిగా ఎప్పుడూ ఉంటుంది. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఎంత ఇరుకు ప్రదేశమైనా, ఎంత ఘోరమైన పరిస్థితుల్లోనైనా నా ప్రభు సహాయము చేయగలిగిన వాడు ఆయన. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్. అందుకని మీరు గమనించండి, వాళ్ళందరూ బయలుదేరి వస్తుంటే గుడ్డోళ్ళు మోగోళ్ళు చెవిటోళ్ళు, వాళ్ళతో యుద్ధం నేను చేసి అనుకోలేదు, కానీ దావీదు తన సైన్యాన్ని పంపించి దావీదు కూడా వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ శత్రువులైనటువంటి వారు సియోను కోటను స్వాధీనపరుచుకున్నటువంటి వారిని పారదోలి బయటికి ఆ కోటని తను స్వాధీనపరుచుకొని ఆ కోటను, ఆ సియోన్ని జయించి యేసయ్య చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్యకు సియోన్ని జయించి ఆ కోటను యేసయ్య చేతిలో పెట్టాడు. అది వీరుడి యొక్క లక్షణం. యుద్ధము చేయవాడి లక్షణం. కత్తి చేతుల్లో పట్టుకొని నేను తిరుగుతానంటావే, హల్లెలూయా. నేను చెప్తున్న మాట మీకు అర్థం కావాలి. కత్తి అనగా దేవుని వాక్యం. వాక్యాన్ని చేతిలో పెట్టుకొని ఏని తిరుగుతా భయపడతా, హల్లెలూయా. తిరిగోళ్ళంటే యేసు ప్రభువుకి నచ్చదు. ధైర్యంగా ఉండాల. నేను యుద్ధం చేస్తా నీ ఎద్దులాగా వచ్చావు, వచ్చినప్పుడు వాక్యం చేతిలో ఉంది, హల్లెలూయా. సైతానా ఫ అని అనొద్దు, హల్లెలూయా. ప్రతి చెడ్డ ఆలోచనల్ని చెరపట్టాలి. యేసు రక్త విజయం. నిన్ను బలహీన పెట్టేవన్నీ చెరపట్టాలి. నువ్వు యేసుకి చెరపట్టి ఫ అని దాన్ని నువ్వు జయించగలగాలి. ఎప్పుడైతే నా వల్ల కాదనుకుంటావో ఆడొచ్చి సింహాసనం వేసుకుంటాడు, వాడు వెంటనే సింహాసనం వేసుకుంటాడు వచ్చి, వాడి సంగతి మీకు తెలియదు. నిజం, వాస్తవం చెప్తున్నాడు. వాడు వెంటనే వస్తాడు. నీ వల్ల అవుద్ది, నీ చేతిలో ఉన్నది కత్తి, వాక్యం. అసలు మీరు రోజు చదవట్లేదని తెలుస్తుందిలే, కానీ రోజు కూర్చొని ఒక్క అధ్యాయం, కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదివే లోపు నీకు ప్రార్థన చేసుకోమని చెప్పకపోతే అప్పుడు అడుగు, హల్లెలూయా. ఆ పూర్తయ్యేలోపు ప్రభు నీతో మాట్లాడతాడు. కత్తి నీ చేతిలో ఉంది. యుద్ధము చేయటం నేర్చుకో, ప్రార్థించటం నేర్చుకో. యుద్ధం అనగా ప్రార్థించటం నేర్చుకో, పోరాటం నేర్చుకో. ఆమేన్. చిన్నపిల్లోడిని అన్నప్రాసన చేసేటప్పుడు వరుసగా కొంతమంది వస్తువులు పెడతారు. ఈయనేమో యువతలు పెడతారు, కొంచెం దూరంలో పెట్టి ఆడేమో అవన్నీ పట్టుకోవడానికి పాకుతాడు. దాన్ని ఏమంటారు తెలుసా? పోరాటమే. వాడు నిజంగా వెళ్దా? ఆడికి ఇష్టమైన దాన్ని పట్టుకోవడానికి వెళ్ళడా? గురి లేదంటారా ఆడికి? ఆ వస్తువులన్నింటిలో ఏదో ఒక దాని మీద గురి వెళ్తుంది. హల్లెలూయా. నేనేమంటానంటే కత్తి నీ చేతిలో ఉంది, నువ్వు పోరాటం కరెక్ట్గా గురి సరిగ్గా ఉంటే ఖచ్చితంగా నువ్వు చేరుకోవాలని దానికి వెళ్తావు నిస్సందేహంగా. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. నీ అంతరంగంలో యేసు నీతో ఉన్నాడు. కత్తి నీ చేతిలో ఉంది, పోరాటం చేయి. హల్లెలూయా. సాతాను పెట్టి ప్రతి చెడ్డ ప్రేరేపణ యేసు నామములో తొలగిపోతాయి. నువ్వు బలపరచబడతావు. ఆమేన్. వీడి సైనికుడే యుద్ధంలో చేరాడు, కత్తి సైన్యంలో ఉన్నాడు, కత్తి కూడా చేతిలో ఉంది. కత్తి చేతిలో ఉంది, జిప్పు తీవే. హల్లెలూయా. జిప్పు తీసి బైబిల్ చదవాలిగా. మా అమ్మకి ఏం అర్థమవుతుందో ఏమో, ఏం అర్థం కావట్లేదు. మంచి వయసులో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందుంటారు, దేవుని స్తోత్రం. అప్పుడు బాగానే ఉపదేశం చెప్పుంటారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? మీకు ఈ అవకాశం వచ్చింది, అద్భుతంగా ఎంటున్నా ఉండాలి. మీకు మంచి ఉపదేశం వినే అవకాశం వచ్చింది మీకు. ఆమేన్.
యుద్ధము చేయుటకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుండగా ఆ కత్తి అనబడిన దేవుని రెండంచుల ఖడ్గం చేత మనము పోరాడి జయం పొందాలి. అందుకే లెగిత్తే ప్రార్థన, గ్యాప్ దొరికించుకొని ప్రార్థన. ఆమె అలా చేయగలిగితే స్త్రీలైనా పురుషులైనా ప్రియులరా, నేను విషయం చెప్తున్నాను. ఒక దైవజనుడు ప్రార్థించే సమయం రోజుకి 8 గంటలు 6 గంటలు 8 గంటల ప్రార్థన ఉంది, 8 hours అనుకుంటా. అతనికి జైలో కారు ఉంది, పాస్టర్ గారి పేరు రత్న కుమార్ గారు అని, గుంటూరులో ఉంటాడు ఆయన గొప్ప మంచి సేవకుడే. శుభవార్త టీవీలో కూడా వాక్యం చెప్పేవాడు. ఆయన తన ప్రార్థన జీవితం గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యం కలిగింది. అప్పుడు నేను అంత ప్రార్థన చేసేవాడిని కాదు. ఎంత అంటే రోజుకు 3 గంటలు అట్లా చేసేవాడిని అంతే. తర్వాత 8 hours పెరిగింది. ఇప్పుడు ఇంకొంచెం పెంచాలనుకున్న దేవుని చిత్తం అయితే ఆయన చెప్పాడు ఒక మాట మీటింగ్లో. నేను ప్రార్థన చేసుకోవడానికి కారులో కూడా చేసుకుంటాడు. కారులో ఆ షీట్ తీసేసి అంటే మంచిగా మోకరించడానికి వీలుగా చేసుకొని అక్కడ కూర్చుని ఇక కారు జర్నీ వెళ్ళిపోతున్నట్టుది ప్రార్థనలోనే కూర్చుంటాడండి. ప్రార్థనేక ఎంతసేపు అన్న జర్నీ ఉంటే అంతసేపు కూడా ప్రార్థనలోనే ఉంటాడు. అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి 8 hours ప్రార్థన ముగించడానికి ఇంకా 1 గంట 2 గంటలు ప్రార్థన చేయాల్సిందంట. అరే 12 లోపు ఇదంతా పూర్తి చేయాలి కదా, 2 hours ప్రేయర్, 1.5 hour ఎంత ప్రేయర్ కంప్లీట్ చేయాలి అలా అని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళి చూసి బస్సులు ఆ టైంకి మరి ఆ రోజుకి ఆయన వెళ్ళిన మీటింగ్కి కారు లేదు, బస్సుకి వెళ్ళాల్సి వచ్చింది. బస్సు కూడా లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందంట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇటేమో ప్రార్థన చేసుకో, బస్సులో కూర్చునే పని అటన్నా ప్రార్థన చేసుకోవచ్చు, బస్సులో ప్రాబ్లం లేదు. బస్సులో వెళ్ళిపోయినా ఏం చేయాలి, ఆ నైట్ ఉండాల్సి వచ్చింది. బస్ స్టాండ్లో ఉన్నాడంట. ఉండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని కింద పరుచుకొని ఒక బస్ స్టాండ్లో మూలకెళ్ళి ఆ 1.5 ప్రేయర్ని కంప్లీట్ చేశాడు. ఏంటంత కమిట్మెంట్, అసలు ఎందుకు చేయాలి అలాగా? ఒక వ్యక్తి దేవునితో చేసుకున్న నిబంధనలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. తీర్మానం చేసుకున్న తర్వాత ఎంత జాగ్రత్తగా మనం కొనసాగితే ఆశీర్వాదం మనకది. కాబట్టి అది పూర్తి చేసిన తర్వాత కానీ సంపూర్ణంగా నిద్రపోయాడు. ఆ టైంలో ఆ రాత్రిపూట కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి ఆయన ప్రార్థన డిస్టర్బ్ చేశాడు. కొడతన్నా కానీ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఇంపార్టెన్స్ ప్రేయర్ అంటే. 1.5 hour అయిపోయిన తర్వాత అప్పుడు లేసి ఆయనతో మాట్లాడాడంట. కొట్టినా తిట్టినా లేవల. జైల్లోకి వెళ్ళినటువంటి ఒక ఖైదీ, రియల్గా జరిగిన స్టోరీ. బయట రౌడీ, లోపలికి వెళ్ళాక ఖైదీ మారుమనసు పొంది రక్షించబడ్డాడు. అక్కడ దేవునితో ప్రార్థన చేయడానికి ప్లేస్ లేక బాత్రూంలో గంటల తరబడి ప్రార్థనలు గడిపేవాడు. ఇదేందిరా రోజు ఇంత మనకు ఇబ్బంది కలుగుతున్నాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావారంటే చేస్తానండి అంటే, ఏది చెయ్యి ఇప్పుడు చెయ్యి చూద్దామనంటే, అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, అసలు ఏదో ప్లాన్ చేస్తున్నావు బయటికి వెళ్ళటానికి, నువ్వు పారిపోవటానికి. లేదండి నేను ప్రార్థన చేసుకున్నాను. చెయ్యి ప్రార్థన చేసి చూద్దామంటే మోకరించి 3 గంటలు అలాగే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. వాళ్ళు చూశారు 1 గంట, 2వ గంట చూశారు, 3వ గంట కూడా చూశారు. వాము వీడి మంచి ప్రార్థన పరుడు, ఇతను మనం ఏమనకూడదని అతన్ని క్షమించి విడిచిపెట్టి రిలీజ్ చేశారు. తర్వాత ఆయన ప్రార్థన అతన్ని కాపాడింది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. చేస్తుంటే ఈ సంఘ ప్రార్థనకి దేవదూత పంపబడింది. దేవదూత వచ్చింది ప్రార్థనకే, ప్రార్థన చేయటం వల్ల వచ్చింది. గత రాత్రి నేను స్పీడ్గా శుద్ధీకరణ ఆరాధన పూర్తి చేసుకుని వస్తున్నాను. నైట్ పూట దగ్గర అనాసాగరం దగ్గరకు వస్తున్నాను. అంత రాత్రిపూట 12 గంటలప్పుడు 11:30-12 గంటలప్పుడు ఆ గేదెలు ఏముంటాయి మనకి తెలుసు కదా, ఏముంటాయి రోడ్ల మీద ఉంటాయి, ఏవో ఇంటికి వెళ్ళిపోతాయి కదా. నేను వచ్చేసామనికి రైట్ సైడ్లో, నేను వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంది అది. నేను స్పీడ్గా వచ్చేస్తున్నాను, తొందరగా వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న వెళ్ళాలని హడావుడితో వెళ్తున్నాను. నేను వెళ్ళే లైటింగ్ దాని మీద పడినట్టు ఉంది. అది అటు ఉండదు, ఇటు సడన్గా ఇటు వచ్చేసి తగిలేదే, కానీ తగలదు. ఎందుకంటే అప్పుడేగా మేము ప్రార్థనలో కూర్చుని బయలుదేరి వస్తుంది. దేవుడు నిశ్చయముగా కాపాడుటకు సమర్థుడైన వాడు. ఆయన పని జరిగించుకోవటకు ఆయన ఖచ్చితంగా తోడే ఉంటాడు. అది అలా వచ్చి వెళ్ళిపోయింది అంటే అయితే హ్యాండిల్కి తగలాల్సింది. దేవుడు మమ్మల్ని నిండు మనసుతో ఆయన కాపాడాడు మమ్మల్ని. దేవుని స్తోత్రం. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయనకి. మనల్ని గురించి ఆజ్ఞాపించడానికి తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తారంట మనల్ని కాపాడమని.
అది అదృశ్యంగా ఉంటుంది. అదృశ్యం. బికాస్ జీసస్ ఈజ్ ద ఇన్విజిబుల్ గాడ్. యేసుప్రభు అదృశ్య దేవుని స్వరూపి. నువ్వు దేవునికి నువ్వేదన్నా నువ్వు సంపాదించి నువ్వు స్వాధీనపరుచుకుని దేవుడికి చేయి. హల్లెలూయా. దావీదు సియోను కోటను దేవుడికి ఇచ్చాడు. ఆమేన్. పోరాడి జయమంది దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనము పోరాడాలి, దేవుని కొరకు మనము ప్రార్థించాలి, ఆయన రాజ్యము కొరకు మనం ప్రార్థించేవారమై ఉండాలి. ప్రతి సైనికుడు చేయాల్సిన పని ఇది. ఆమేన్. కనుక ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేసేది ఒకటే, పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా సంపాదించాడు దావీదు. సైన్యములో ఉన్న సైనికుడు యుద్ధము చేయడం అట్లా నేర్చుకుని యుద్ధము సరిగ్గా చేస్తే యుద్ధంలో విజయం వస్తుందని చెప్తున్నాడు. 3, సరైన యాజకత్వంలో మనం నిలిస్తే ఆ యాజకత్వంలో ఉన్న యేసు ప్రభువారు మనల్ని నిస్సందేహంగా కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. నేను సమర్థుడైన దేవుడు అనండి అందరూ అన్నమాట. ఈ అంశం మీద ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పుకుందాం. జూన్ నెలలో, ఇదంతా జూన్ నెల కదా, ఏంటి సమర్థుడైన దేవుడు. అద్భుతమైన మాట. ఇశ్రాయేలుని కాపాడి సమర్థుడండి ఆయన. మన ముందు వచ్చిన ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల ఎదుటనే వచ్చిన ఎర్ర సముద్రాన్ని తూర్పు గాలి పంపించి మోసే కర్ర చేత పాయన కొట్టగా సముద్రం 2 భాగాలైపోయింది, విడిపోయింది. మధ్యలో ఆరణ్యాలు ఏర్పడలేదా? అవతల ఒడ్డుకి ఇశ్రాయేలీయులు వెళ్ళలేదా? అంతకుముందు సనిగిన వాళ్ళు లేరా? అంతకుముందు బాధపడ్డ వాళ్ళు లేరా? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేవేందని మోసే మీద బాధపడిన వాళ్ళు లేరా? సనిగిన వాళ్ళు లేరా? కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏం చేయనై ఉన్నాడు? ఆయన ఎరిగిన వాడు కనుక ఆ సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలును అవతల ఒడ్డుకి నడిపించలేదా? హల్లెలూయా. నీ ముందర అడ్డుగా వచ్చిన అడ్డు ఏదైనా, అది యోర్దాను కావచ్చు, అది ఎర్ర సముద్రం లాంటి సమస్యలే కావచ్చు, నా దేవుడు దాన్ని పాయలు చేయగలడు. నా దేవుడు మిమ్మల్ని అవతల ఒడ్డుకి తీసుకెళ్ళగలడు. నేను అదే చెప్తున్నా, ఆయనతో మనతో ఉంటే సమస్తం సాధ్యమే. ఇది నిండు మనసుతో నేను చెప్తున్నాను. ఆయన మనతో ఉంటే మనకి దారి చూపించేవాడు ఆయన. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ఒక హెచ్చరిక చదవండి. 1 కొరింథీ 11:27. నా వీడియో ఆఫ్ చేయండి రా.